కల్పించాలి కల్పించాలి we want justice we want justice మేము చేస్తుంది బంద్ అనేది అయితే ఉద్దేశం అయితే కాదు సార్. మా యొక్క ఉద్యోగ వ్యవధి నిన్నటితో పూర్తి అయిపోయింది. ఈ రోజుతో మాకు విధులకు గవర్నమెంట్కి సంబంధం లేదు. సో 1వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి మేము విధులకు ఎవరు హాజరు కావని రూల్గా మేము లెటర్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు విధులకు షాపులు తీయలేదని తీయమని అడుగుతున్నారే తప్ప మీకు ఇంకొక అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మాత్రం చెప్పట్లేదు సార్. మీకు ఒక 10 రోజులు ప్రైవేట్ షాపులు వచ్చే వరకు మీరు చెయ్యండి అన్నారు. మీకు ఒక దాంట్లో అవకాశం ఇస్తామని కానీ మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మీకు ఒక భరోసా ఇస్తున్నామని కానీ మాకు ఎవరు చెప్పలేదు సార్. ఇవాళ మీకు ఏదో ఒక అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో అవకాశం కల్పిస్తాం అని ఒక భరోసా కనుక ఇస్తామని అంటున్నారు. మాకు ఒక మెసేజ్ రూపంలోనూ ఏదో కాన్ కాల్ రూపంలోనూ ఏదో ఒక విషయం మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్తున్నారు. కానీ అది లిఖితపూర్వకంగా అయితే కనుక ఒక డాక్యుమెంట్ రూపంలో కూడా మాకు రావట్లేదు. మాకు ఒక లిఖితపూర్వకంగా మిమ్మల్ని ఒక 15 రోజులు తీసుకొని తర్వాత ఒక అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పెడతానంటే మేము ఎల్లుండి నుంచే కూడా ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. లోకల్ లీడర్స్ అయితే కనుక సార్ అందరూ కూడా మేము వచ్చిన రిప్రజెంటేషన్ తీసుకొని పై వరకు పంపిస్తామన్నారే తప్ప పై నుంచి అయితే కనుక అయితే కనుక లేదండి.